మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఎమ్మిగనూరు జిల్లా సాధన కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో 5వ రోజు నిరాహార దీక్షలకు కూర్చోవడం జరిగింది. మరి ప్రభుత్వము ఎటువంటి చలనం లేకుండా ఈరోజు చూస్తున్నటువంటి నిరాహార దీక్షలకి ఎటువంటి మద్దతు లేకుండా కనీసము ఇక్కడికి వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు, కనీసము ఏమి కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఉద్యమం తీవ్రతమవుతుంది. మళ్ళీ ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మా మద్దతు ఉన్నా కూడా కేవలం 2 మండలాలకే డివైడ్ చేసేసి చేతులు తులుపుకున్నటువంటి పరిస్థితి. అంటే పశ్చిమ ప్రాంతం మీద ప్రభుత్వానికి ఎటువంటి ప్రేమ అభిమానం అనేది లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్రాంతాలు గతంలో నుంచి కూడా ఆదోని జిల్లా కావాలని డిమాండ్ ఉండేది. మరి గత 5 ఏళ్ల నుంచి గడిచిన ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయ లబ్ధి కోసము ఈరోజు తక్షణమే ఆదోని డిమాండ్కి మద్దతు ఇచ్చి ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ఈ వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నింది. కాబట్టి దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం, ఆదోని జిల్లాకి మేము ఎటువంటి అడ్డు కాదు. ఆదోని జిల్లా ఇచ్చినా ఎమ్మిగనూరు జిల్లా ఇచ్చినా భౌగోళిక పరిస్థితుల్ని ఆలోచన చేయాలి ప్రభుత్వము. ఇక్కడ అన్ని రకాలుగా ఈరోజు వాటర్ ఫెసిలిటీస్ ఉంది, 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అదేవిధంగా ఇక్కడ సస్యశ్యామలాత్మకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణము, రాష్ట్రంలో క్రైమ్ తక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఎమ్మిగనూరు. ఇక్కడ విద్యాపరంగా సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతము ఎమ్మిగనూరు. చేనేతలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము ఎమ్మిగనూరు. ఇది దృష్టిలో పెట్టుకోవాలా. రాజకీయ సంశ్లేషణలు కూడా ఇక్కడి నుంచే మొదలైనటువంటి ప్రాంతం ఎమ్మిగనూరు. ఈరోజు 2 సీఎంల్ని దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని సీఎం చేసింది ఎమ్మిగనూరే. అదేవిధంగా 18 సంవత్సరాలు నిర్విరామంగా మంత్రి పదవిని కొనసాగింది టీవీ మోహన్ రెడ్డి గారు. ఈ రాజకీయ చరిత్ర ఈ రాయలసీమ 5 నియోజకవర్గాల్లో ఎక్కడుందో చెప్పండి. కాబట్టి ఇది తక్షణమే మళ్ళా జిల్లాల పునర్విభజన ప్రతిపాదన పైకొస్తే మా ఎమ్మిగనూరు డిమాండ్ మొదటగా పెట్టాలని చెప్పేసి మా యొక్క జేఏసీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం వైసీపీ వాళ్ళు ఈ యొక్క రాయలసీమ ప్రాంతం మీద కక్ష కట్టి ఆదోనికి మద్దతు ఇచ్చి ఎమ్మిగనూరుని ఈ రోజు లక్షల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. వైసీపీ పార్టీని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం మా జేఏసీ తరఫు నుంచి. మరి ఈరోజు రాయలసీమ మీద కక్ష కట్టి ఈరోజు గత ప్రభుత్వంలోనే మీ ప్రభుత్వంలో ఎందుకు జిల్లా ఇవ్వలేదు? కడప జిల్లాని రాజశేఖర్ రెడ్డి జిల్లాగా మార్చుకున్న నువ్వు మరి ఈరోజు రాయలసీమ ప్రాంతం గుర్తు రాలేదు. ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా మీకు? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈరోజు వైసీపీ పన్నాగం ఫలించదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు తక్షణమే ఏమాత్రం మీకు ప్రేమ అభిమానం ఉన్నా మరి ఎమ్మిగనూరు జిల్లా సాధనకి మీరు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? ప్రజలకి స్పష్టంగా సమాధానం చెప్పి తీరాలి. లేదంటే రేపు వైసీపీ పార్టీ ఓట్లని ఖచ్చితంగా బహిష్కరిస్తారు ప్రజలని మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఈ 5 నియోజకవర్గాల్లో ఎమ్మిగనూరు జిల్లాగా ప్రకటించాలి, ఆదోనిని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, పత్తికొండని మార్కెట్ యార్డ్ హబ్గా తయారు అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రాలయంని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఆర్డీఎస్ ఆలూరు వేదవతిని కూడా ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ రాయలసీమ ప్రాంతంలో జిల్లాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా సస్యశ్యామలమే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మా స్వచ్ఛమైన న్యాయమైన డిమాండ్లతో ఈరోజు 5వ రోజు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా మేము ఈ దీక్షని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, అయితే ఈ రిలే నిరాహార దీక్షలు ముఖ్యంగా ఎమ్మిగనూరు జిల్లా సాధించుకోవడం కోసం, అలాగే మంత్రాలయం నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి మంత్రాలయంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని, అలాగే పత్తికొండని మార్కెట్ యార్డుగా హబ్బుగా ఏర్పాటు చేయాలని, ఆదోనిని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఈ విధంగా డిమాండ్లతో మేము ఎమ్మిగనూరు జిల్లా జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రభుత్వము వెంటనే స్పందించి ఎమ్మిగనూరు జిల్లాను చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి ప్రభుత్వం ఇంకా
ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో మాకు అర్థం కావడం లేదు. మరి రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే కేవలం ఈ 5 నియోజకవర్గాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఈ 5 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎమ్మెనూరుని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మరి ఎమ్మెనూరుని జిల్లా ఎందుకు చేయాలంటే ఎమ్మెనూరులో ఉన్నటువంటి మౌలిక భౌతిక వనరులు మరి చాలా చక్కగా ఉన్నాయని, అలాగే ఇక్కడ 3000 ఎకరాలు దాదాపుగా వనవాసి దగ్గర మరి ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి ప్రభుత్వ ఆఫీసులకైతేనేమి ఇంకా ఎన్నో రకాలుగా మనము ఉపయోగించుకోవడానికి కూడా ఈ యొక్క ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలియజేస్తున్నాము. అలాగే త్రాగడానికి నీరు అయితేనేమి, మరి సాగునీరు అయితేనేమి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెనూరు జిల్లాని ప్రకటిస్తే ఈ 5 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయని మేము తెలియజేస్తున్నాం.